అందరికీ నమస్తే. అంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న లోక్సభ ఎలక్షన్స్ కౌంటింగ్ మరికొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. 8 o'clock కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే లోక్సభ ఎలక్షన్స్ కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఇక పార్టీలు అయితే ఎవరి అంచనాలు వాళ్ళయే. కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఓ చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి, 10 సీట్లు వస్తాయి కాంగ్రెస్ కన్నా. మన దగ్గర మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో. ప్లస్ బీఆర్ఎస్ కూడా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా 10 నుంచి 12 సీట్లు వస్తాయన్న అంచనాలో ఉన్నారు. అందరూ కలిపి 17 సీట్లు వస్తాయి. ఎంఐఎం ఒక సీటు, హైదరాబాద్ సీట్ ఒకటి ఉంది. అందులో కూడా మళ్ళీ బీజేపీ గెలవచ్చా అని ఒక ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఒక సర్వే, ఒక పేరెన్నికగా ఒక సర్వే రిపోర్టు హైదరాబాదు బీజేపీకి గెలిచే అవకాశాలు నేను ఇచ్చింది. కాబట్టి ఒక ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతుంది. అసలు ఎట్లా జరుగుతుంది కౌంటింగ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా జరుగుతుంది, దాని మీద నేను ఒక ప్రాసెస్ చెప్తా. కొద్దిసేపట్లో కౌంటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇక ఏర్పాట్లన్నీ రెడీ టు కౌంటింగ్ అన్నట్టుగానే మనం చూడాలి. ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది. మొత్తం 17 ఎంపీ సీట్స్, మొత్తం 17 ఎంపీ సీట్స్కు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది, 8 AM. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ అంటే పోస్టల్ బ్యాలెట్ వేసిన ఎవరు? విధుల్లో ఉన్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు మొత్తం 2,80,000 ఓట్లు ఉన్నాయి. 2,80,000 ఓట్లు, 2,80,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బహుశా ఈ పోస్టల్ బ్యాలెట్ వేసిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేసినరా, లేకపోతే కేంద్రం పర్సెప్షన్లో జరిగిన ఎలక్షన్, ఇదంతా కూడా సెంట్రల్ ప్రధానమంత్రి ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి ఆ పర్సెప్షన్లో ఓట్లు వేసినరా, లేకపోతే మొన్ననే కదా 6 months అయింది కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఆ 6 months గవర్నమెంట్ పైన వీళ్ళు రెఫరెండంగా తీసుకున్నారా ప్రభుత్వ ఉద్యోగులు? ఎందుకంటే వాళ్ళకు 1,00,000 పంచాయతీలు ఉంటాయి కదా, పిఆర్సీ ఉంటుంది, తర్వాత డిఏలు ఉన్నాయి, అట్లాంటివన్నీ గొడవలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎంప్లాయీస్ ఎట్టుబడి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 8 to 8:30 వరకు, 8 AM to 8:30 AM వరకు, అంటే హాఫ్ అన్ అవర్లో ఈ కౌంటింగ్ అంతా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన వ్యవహారంతో అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అంటే ఏం లేదు, మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఇదంతా కూడా బ్యాలెట్ పేపర్, ఈవీఎం కాదు. ఈవీఎం అయితే టకటక పని అయిపోతుంది. కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ కాబట్టి ఈ బ్యాలెట్ ఓటు అంతా కూడా వాళ్ళు ఫస్ట్ వేరీ చేయాలి, పార్టీల వారీగా వేరీ చేస్తారు. ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఎన్ని వచ్చినాయి. ఈ మొత్తం కౌంటింగ్ సెంటర్స్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 34 కౌంటింగ్ సెంటర్లలో కూడా టేబుల్ వారీగా మొత్తం తీసి పెడతారు. తీసి పెట్టిన తర్వాత పార్టీ వారిగా తీసి పెట్టిన తర్వాత వాటి అన్నింటిని బండిల్ చేస్తారు. మళ్ళీ బండిల్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అదంతా 8:30 అంటారు, కానీ ఆల్మోస్ట్ 9 AM వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీని రిజల్ట్ పూర్తిగా కనుక మాత్రం 11 అట్లా ఈ పోస్టల్ బ్యాలెట్ ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి, 17 ఎంపీ సీట్లలో బీజేపీకి ఎన్ని పడ్డాయి, ప్రధానమైన పార్టీలు 3 కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఈ మూడిట్లో ఎవరికి ఓట్లు పడ్డాయి ఈ పోస్టల్ బ్యాలెట్ అనే ఓటు కూడా మొత్తం మనకు తెలుస్తుంది. 2,80,000 ఓట్లు మొత్తం ఇట్లా పోలైనాయి. ఇట్లా మొత్తం 34 కౌంటింగ్ సెంటర్స్, తర్వాత 276 టేబుల్స్ ఉన్నాయి. 276 టేబుల్స్ మీద కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. నిజానికి మనకు అసెంబ్లీ ఎలక్షన్ చాలా టెన్షన్ ఉంటుంది. అబ్బా ఎవరు గెలుస్తున్నారు, మా కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలుస్తారని. పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఈసారి అట్లే కనిపిస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ లాగానే మనకు కొంత ఆసక్తికరంగా, టెన్షన్గా అదొకటి కనిపిస్తుంది. ఇంకా అబ్జర్వర్స్ అదంతా కూడా ఉంటారు. అబ్జర్వర్స్, మైక్రో అబ్జర్వర్స్ ఇట్లాంటి ఏర్పడడానికి కూడా ఏర్పరిచిండు. మొత్తం 270 టేబుల్స్ మీద రౌండ్ బై రౌండ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంటుంది. ఈవీఎం కౌంటింగ్ అంతా కూడా మనకు ఆల్మోస్ట్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. 9 o'clock మనకేం అర్థం కాదు. పోస్టల్ బ్యాలెట్ చూసి పోస్టల్ బ్యాలెట్ పలానా అభ్యర్థికి ఓటు పడదు కాబట్టి ఇదే ట్రెండ్స్ అని చెప్పుకొని కూడా అవకాశం ఉండదు. మనకు 9 o'clock ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంత ట్రెండ్స్ 10:30, 11 అవుతుంది ఈజీగా. 11 గంటలకు ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవరెవరికి ఎట్లా ఓట్లు పోలు అనేది కొంత ట్రెండ్ మనకు అర్థమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం 10,000 మంది, 10K పీపుల్ దీనికోసం కౌంటింగ్లో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. మొత్తము మనం చెప్పినాం కదా, మొత్తం 24 రౌండ్లు ఉంటాయి. యాక్చువల్గా టోటల్గా మన దగ్గర కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఎక్కువ ఓట్లు పోలేనాయి కాబట్టి ఎక్కువ ఓట్లు పోలేని దగ్గర మ్యాక్సిమం 24 టేబుల్స్ పైన మనకు కౌంటింగ్ ఉంటుంది. 24 టేబుల్స్లో ఎక్కువ కౌంటింగ్ ఎక్కువ ఏంటంటే ఆర్మూర్ ఒకటి, ఆర్మూర్ కాదు, ఆర్మూర్లో తక్కువైంది మనకు. యాక్చువల్గా మనకు ఎక్కువ 24 ఉన్నది ఎక్కడంటే చొప్పదండి,
కరీంనగర్ జిల్లా చొప్పదండి కిందకి వస్తుంది. తర్వాత యాకుత్పుర, మన ఓల్డ్ సిటీ యాకుత్పుర హైదరాబాద్. తర్వాత దేవరకొండ డీబీకే. ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో హైయెస్ట్ 24 టేబుల్స్ ఉన్నాయి. అత్యల్పంగా 13 టేబుల్స్ ఉన్నాయి. తక్కువ పోలింగ్ అయిన దగ్గర 13 టేబుల్స్లోనే కౌంటింగ్ పూర్తవుతుంది. 13 కౌంటింగ్ ఉన్న దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆర్మూర్, భద్రాచలం, అశ్వారపేట. ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేట్. ఇక్కడ 13 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తవుతుంది. ఎనివే మనకు ట్రెండ్స్ అనేది 10:30, 11 గంటలకు అట్లా మొత్తం మనకు తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2, 3 అవుతుంది ఈజీగా మొత్తం రిజల్ట్ వచ్చే వరకు. కానీ మనకు గంటకు కాదు, ఒక 15 నిమిషాలకు 20 నిమిషాలకు ఒకసారి రౌండ్ పూర్తి అవుతుంటుంది కాబట్టి కొద్దిగా ట్రెండ్స్ అర్థమవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ట్రెండ్స్ అర్థం కానికి కూడా మనకు ఒక 9:30, 10 అవుతుంది. 10 అయితే ఫస్ట్ రౌండ్, అప్పటికి సెకండ్ రౌండ్ అప్పుడు అట్లా రన్ అవుతుంటుంది. అప్పటి వరకు మనకు ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, బీజేపీ పడ్డాయా, బీఆర్ఎస్ పడ్డాయా, కాంగ్రెస్ పడ్డాయా, కాంగ్రెస్ పడ్డాయా, బీజేపీ పడ్డాయా, బీఆర్ఎస్ పడ్డాయా, ఎవరు కూడా ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరి మధ్య పోటీ నడిచింది, ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉన్న దగ్గర ఎట్లాంటి పోలింగ్ జరిగింది, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా అర్బన్లో ఎట్లా జరిగింది, రూరల్లో ఎట్లా జరిగింది, అంటే పల్లెటూరులో ఓట్లు ఎట్లా వేసిండ్రు, అర్బన్లో హైదరాబాద్ లాంటి సిటీ, లేకపోతే వరంగల్ లాంటి టౌను, లేకపోతే కరీంనగర్ లాంటి టౌన్, ఇట్లా అర్బన్ ఏరియాలు మహబూబ్ నగర్, నల్గొండ, ఇట్లా అర్బన్ ఏరియాలు ఉన్న దగ్గర ఎట్లాంటి పోలింగ్ జరిగింది, అవన్నీ కూడా మనకు ఒక 10:30, 11 అవుతుంది ఈజీగా. ఎందుకంటే వీళ్ళు కౌంటింగ్ 1-2 రౌండ్లలో మనకు ట్రెండ్స్ అర్థం కావు. ఎందుకంటే ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర ఒక్కొక్క ఏరియా ఉంటుంది. ఒక దగ్గర కాంగ్రెస్ లీడర్ ఒక బలంగా ఉన్నారనుకోండి, ఆ ఏరియాలో ఆ బూతులు ఆ రౌండ్లో ఉన్నాయనుకోండి, అక్కడ మనకి ఎక్కువ కాంగ్రెస్ ఓటింగ్ కనిపిస్తుంది. ఒక దగ్గర బీఆర్ఎస్ లీడర్ గట్టిగా ఉన్నారనుకోండి, ఆయన ఏమైనా పోల్ మెన్మెంట్ చేసి ఆయన ఏమైనా అందరిని తీసుకొచ్చి ఓట్లు ఇప్పించిన అనుకోండి, అక్కడ బీఆర్ఎస్కు అక్కడ ఫస్ట్ రౌండ్లో ఆ రౌండ్లో పలానా రౌండ్లో ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. బీజేపీ అసలు బీజేపీ వాళ్ళు కూడా సేమ్, బీజేపీ స్ట్రెంత్ కూడా అంతే ఉంటుంది కదా లోక్సభ ఎలక్షన్ కాబట్టి. ఇదంతా మోడీకి ఓటు వేయాలన్నా వేయకూడదా, ఈ అంశం మీద ఎలక్షన్ జరిగిందంతా కూడా ఒకటే అంశం. ప్రతి ఎలక్షన్ అట్టే జరుగుతుంది. మనకు అసెంబ్లీ ఎలక్షన్ ఏమో కేసీఆర్కి ఓటు వేయాలన్నా వేయకూడదా, కేసీఆర్కి వేయాల్సిన వాళ్ళు బీఆర్ఎస్కి వేసిండ్రు, కేసీఆర్కి ఓటు వేద్దాం వాళ్ళు సెకండ్ ఆప్షన్ కాంగ్రెస్ తీసుకున్నారు, కాంగ్రెస్ ఓటు వేసిండ్రు, కాంగ్రెస్ కూడా వేద్దాం వాళ్ళు బీజేపీకి ఓటు వేసిండ్రు. సేమ్ ఈ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేవరకు డిఫరెంట్ ఏంటంటే మోడీ సెంటర్ ఆఫ్ పాయింట్గా ఎలక్షన్ జరిగింది, పోలింగ్ జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా కూడా. మన తెలంగాణలో కూడా ఫస్ట్ టైం బీజేపీకి అంత ఊపు, బీజేపీ గాలి అవన్నీ కూడా మనకు కనిపించినాయి. కాబట్టి ఇక్కడ కూడా మోడీకి ఓటు వేయాలన్నా వేయకూడదా, మోడీకి ఓటు వేయాలన్న వాళ్ళు 100% బీజేపీకి వేసినారు. వాళ్ళు ఓట్లు అడగకపోయినా కూడా చాలా కాన్స్టిట్యున్సీల్లో బీజేపీ విషయంలో అభ్యర్థులను కూడా చూడలేదు, జస్ట్ మోడీ ఉన్నాడు, మోడీ కావాలి కాబట్టి పువ్వు గుర్తుకేయాలని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మోడీకి ఓటు వేయాలన్నా వేయకూడదా, మోడీకి ఓటు వేయని వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ ఏంది, నెక్స్ట్ ఆప్షన్ మొన్ననే కాంగ్రెస్కి వేసినాం కాబట్టి బీఆర్ఎస్కి వేద్దామని బీఆర్ఎస్కి ఓటు వేసినరా, లేకపోతే ఈ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇది నేషనల్ పర్సెప్షన్ ఎలక్షన్, బీజేపీ కాకపోతే దానికి ఆపోజిట్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ, లేకపోతే ఇండియా కూటమి కాబట్టి రాహుల్ గాంధీని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్కి వేసినారా అని తెలియదు. ఇంకా రాహుల్ గాంధీ అనేది పాయింట్ కాదు ఇక్కడ, మోడీయే పాయింట్. మోడీకి వేయాలన్నా వేయకూడదు అనే ఎజెండా మీద ఎలక్షన్ జరిగింది. ఎనీవే మనకు మధ్యాహ్నం 2-3 గంటలకు పూర్తిగా రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సిగ్నల్ టీవీలో మేమైతే హైలైట్స్ అన్నీ కూడా మీకు అందిస్తాం. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ పార్లమెంటులో ట్రెండ్స్ ఎట్లా కొనసాగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు ఎప్పటికప్పుడు కనీసం మినిట్ కాకపోయినా ఒక 15-20 నిమిషాలకు ఒకసారి మీకు పూర్తి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.